ఇలాగే యూట్యూబ్ లో వాక్యం విన్నాడు. డ్రిల్ మాస్టర్ అతను రిటైర్డ్ అయ్యాడు. యూట్యూబ్ లో సందేశం విని పరిచయం అయ్యి, అయ్యా మీ సందేశాలు మేము రోజు వింటున్నాం, క్రిస్మస్ కదా పెట్టుకోండి అని కొంత కానుక పంపించాడు. డిసెంబర్ లో పరిచయం అయ్యాడు. ఇక ప్రతి నెల కానుక పంపించేవాడు. ఆయన చిత్తూరులో ఉంటాడు. నేను ఎప్పుడు ముఖాముఖి చూడలేదు, నన్ను ఎప్పుడు చూడలేదు, కేవలం ఫోటో మాత్రం పంపించాడు. నాకు చాలా సార్లు వెళ్ళాలి అనుకున్నాను. ఆయనే చెప్తానయ్యా తప్పకుండా రండి ఇంటికి అని చెప్పేవాడు. ప్రతి నెల కానుక పంపిస్తాడు. గత సంవత్సరం ప్రభు నందు నిద్రించాడు. ఆయన ప్రభు నందు నిద్రించిన సంగతి నాకు తెలియదు. ప్రభు నందు నిద్రించాడని వాళ్ళ కూతురు వాట్సాప్ లో పెట్టింది. నేను ఫోన్ చేశాను, వారితో మాట్లాడాను. ఆ తర్వాత జ్ఞాపకార్థ కూడిక ఉందని నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ నాకు కూడా కొన్ని మాటలు చెప్పమని ఇచ్చారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. దేవుని కృపను బట్టి పరిచర్య కొరకు ఆయన కలిగి ఉన్న త్యాగమే నన్ను ఇక్కడికి నడిపించిందని చెప్పాను. చాలా మంది అక్కడికి వచ్చిన పాస్టర్లు కొంతమంది ఏమన్నారో తెలుసా, కానుకలు పంపిస్తే పంపించిన వ్యక్తి ముఖం కూడా మీరు ఇంతవరకు చూడలేదు, ఆయన ప్రభు నందు నిద్రించాడు, సర్లే ఇక ప్రభు నందు నిద్రించాడు ఏం చేద్దాం, అయ్యో మాకు కానుకలు ఆగిపోయాయి అని బాధపడే వాళ్ళే ఉన్నారు. కానీ అంత దూరం నుండి ఇంత దూరం మా కొరకు మా కుటుంబం కోసం మీరు గుర్తు పెట్టుకుని అదే పనిగా ఆయన లేకపోయినా మేము ఎవరో తెలియకపోయినా వచ్చారని ఆ కుటుంబం అంతా సంతోషపడింది. ఆ రోజు చెప్పిన ఆ మాటలు వేరే వాళ్ళు విని వారు ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేయించుకొని ఈ రోజుటికి వారు సహవాసంలో ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దుఃఖపడే వారితో మనం దుఃఖించాలి. ఇలాగే యూట్యూబ్ లో వాక్యం విన్నాడు. డ్రిల్ మాస్టర్ అతను రిటైర్డ్ అయ్యాడు. యూట్యూబ్ లో సందేశం విని పరిచయం అయ్యి, అయ్యా మీ సందేశాలు మేము రోజు వింటున్నాం, క్రిస్మస్ కదా పెట్టుకోండి అని కొంత కానుక పంపించాడు. డిసెంబర్ లో పరిచయం అయ్యాడు. ఇక ప్రతి నెల కానుక పంపించేవాడు. ఆయన చిత్తూరులో ఉంటాడు. నేను ఎప్పుడు ముఖాముఖి చూడలేదు, నన్ను ఎప్పుడు చూడలేదు, కేవలం ఫోటో మాత్రం పంపించాడు. నాకు చాలా సార్లు వెళ్ళాలి అనుకున్నాను. ఆయనే చెప్తానయ్యా తప్పకుండా రండి ఇంటికి అని చెప్పేవాడు. ప్రతి నెల కానుక పంపిస్తాడు. గత సంవత్సరం ప్రభు నందు నిద్రించాడు. ఆయన ప్రభు నందు నిద్రించిన సంగతి నాకు తెలియదు. ప్రభు నందు నిద్రించాడని వాళ్ళ కూతురు వాట్సాప్ లో పెట్టింది. నేను ఫోన్ చేశాను, వారితో మాట్లాడాను. ఆ తర్వాత జ్ఞాపకార్థ కూడిక ఉందని నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ నాకు కూడా కొన్ని మాటలు చెప్పమని ఇచ్చారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. దేవుని కృపను బట్టి పరిచర్య కొరకు ఆయన కలిగి ఉన్న త్యాగమే నన్ను ఇక్కడికి నడిపించిందని చెప్పాను. చాలా మంది అక్కడికి వచ్చిన పాస్టర్లు కొంతమంది ఏమన్నారో తెలుసా, కానుకలు పంపిస్తే పంపించిన వ్యక్తి ముఖం కూడా మీరు ఇంతవరకు చూడలేదు, ఆయన ప్రభు నందు నిద్రించాడు, సర్లే ఇక ప్రభు నందు నిద్రించాడు ఏం చేద్దాం, అయ్యో మాకు కానుకలు ఆగిపోయాయి అని బాధపడే వాళ్ళే ఉన్నారు. కానీ అంత దూరం నుండి ఇంత దూరం మా కొరకు మా కుటుంబం కోసం మీరు గుర్తు పెట్టుకుని అదే పనిగా ఆయన లేకపోయినా మేము ఎవరో తెలియకపోయినా వచ్చారని ఆ కుటుంబం అంతా సంతోషపడింది. ఆ రోజు చెప్పిన ఆ మాటలు వేరే వాళ్ళు విని వారు ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేయించుకొని ఈ రోజుటికి వారు సహవాసంలో ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దుఃఖపడే వారితో మనం దుఃఖించాలి.